దేవుని వాగ్దానం వేచి ఉండటంలోనే ఉంది విజయం. ప్రియమైన వారలారా, మన జీవితంలో ఏదైనా కోరుకున్నప్పుడు అది వెంటనే జరగాలని మనం ఆరాటపడతాము. ఒకవేళ ఆలస్యమైతే దేవుడు నన్ను మరిచిపోయాడా అనే సందేహం మనల్ని వేధిస్తుంది. సరిగ్గా ఇలాంటి వేదననే సారా అనుభవించింది. దేవుడు అబ్రాహాముకు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వయస్సు మళ్లిపోతోంది. ఆ నిరీక్షణలో కలిగిన అలసట వల్లే సారా ఒక మానవీయమైన తప్పు చేసింది. 1. తొందరపాటు నిర్ణయాలు నేటి అన్వయం. శారా తన దాసి అయిన హాగరును అబ్రాహాముకు ఇచ్చి పెళ్లి చేయమని కోరింది. దేవుని కార్యం ఆలస్యమవుతున్నప్పుడు మనమే దేవునికి సహాయం చేయాలని చూస్తాము. నేటి కాలంలో కూడా మనం అంతే. ప్రార్థనకు జవాబు రానప్పుడు దేవుని సమయం కోసం వేచి ఉండకుండా అడ్డదారులు తొక్కడము లేదా సొంత తెలివితేటలతో సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తాము. అబ్రహాము శారా మాట వినడం వల్ల ఇష్మాయేలు పుట్టాడు, కాని అది కుటుంబంలో నెమ్మదినివ్వలేదు, పైగా మరిన్ని చిక్కులను తెచ్చిపెట్టింది. దేవుని ప్రణాళికను మన స్వంత ప్రయత్నాలతో భర్తీ చెయ్యలేము. 2. దేవుడు సందర్శించే సమయం. అబ్రాహాము గుడారం ముందుకు 3 వ్యక్తులు రావడం, వారికాయన ఆతిథ్యం ఇవ్వడం మనం చూస్తాం. వచ్చిన వారిలో సాక్షాత్తు దేవుడు యెహోవా ఉన్నాడు. ఆయన అడిగిన ప్రశ్న, నీ భార్యయైన శారా ఎక్కడా? దేవునికి శారా ఎక్కడ ఉందో తెలియక కాదు, ఆమె నిరాశను ఆశగా మార్చడానికి ఆయన వచ్చారు. మన జీవితాల్లో కూడా అంతే. మనం ఒంటరిగా ఉన్నామని, మన ప్రార్థనలు వినేవారు లేరని మనం అనుకుంటాం. కాని దేవుడు సరైన సమయంలో మన గుడారపు వాకిట్లోకి వస్తాడు. ఆయన అసాధ్యాలను సుసాధ్యం చేసే దేవుడు. 3. అవిశ్వాసపు నవ్వు మరియు మానవ బలహీనత. శారా తనలో తాను నవ్వుకుంది. ఆ నవ్వులో అవిశ్వాసముంది. ఇక నావల్లవుతుందా అనే నిరాశ ఉంది. దేవుడు ఆ నవ్వును గమనించాడు. ఆయన అడిగిన ప్రశ్న ఇప్పటికీ మనందరికీ వర్తిస్తుంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మనం భయపడినప్పుడు లేదా తప్పు చేసినప్పుడు శారాలాగే అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూస్తాం. కాని దేవుని ఎదుట ఏదీ దాచలేము. అబద్ధమనేది కేవలం మనుషులకు చెప్పేది కాదు, అది దేవుని దృష్టిలో పాపం. మన బలహీనతలను దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడే ఆయన మనల్ని బలపరుస్తాడు. 4. ముగింపు సందేశం. దేవుడు ఎన్నడూ మర్చిపోడు. ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే దాని వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యముంటుంది. అబ్రహాము శారాలకు ఇస్సాకునిచ్చి తన వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు మీ జీవితంలో ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకుంటాడు. నేటి మన బాధ్యత, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా ఓపికతో కనిపెట్టాలి. సొంత ఆలోచనలతో దేవుని ప్రణాళికను మార్చకూడదు. అబద్ధాలకు తావులేకుండా యథార్థంగా ప్రార్థించాలి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆకాశమంత ఎత్తుగా ఉన్న నీ ప్రేమకు, అచంచలమైన నీ వాగ్దానాలకు వందనాలు. అబ్రహాము శారాల జీవితం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. ప్రభువా, ఒక్కోసారి మా జీవితాల్లో ప్రార్థనకు జవాబు రావడం ఆలస్యమైనప్పుడు శారాలాగే మేము కూడా తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాము. మా అల్ప విశ్వాసాన్ని క్షమించండి. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా అన్న సందేహం మాలో కలిగినప్పుడు నీవు అసాధ్యాలను సుసాధ్యం చేసే దేవుడవని మేము నమ్మేలా మాకు బలమైన విశ్వాసాన్ని ప్రసాదించండి. దేవా, మా మాటల్లో మా క్రియల్లో ఎప్పుడూ యథార్థత ఉండేలా చూడండి. మా పొరపాట్లను దాచుకోవడానికి శారాలాగే మేము ఎప్పుడూ అబద్ధాలు ఆడకుండా నీ ఎదుట నిజాయితీగా ఉండే మనసును మాకు దయచేయండి. అబద్ధం పాపమని, అది నిన్ను దుఃఖపరుస్తుందని మేము గుర్తించి ఎల్లప్పుడూ సత్యం పక్షాన ఉండేలా మమ్మల్ని నడిపించండి. నీ సమయం కోసం ఓపికతో కనిపెట్టే ఓర్పును మాకు ఇవ్వండి. నీవు మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తావని నమ్ముతూ ఈ ప్రార్థనను నీ ప్రియకుమారుడైన యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.